సువార్త ప్రకటించాలి అన్నది నేర్చుకున్నది ఈరోజు సంఘానికి బోధించాడు. హల్లెలూయా. దేవులారా, బాగా సిద్ధపడి దున్నాలి కదా. విత్తనం వేయాలంటే ఏం చేయాలా? దున్నాలంటే నేలను ఏం చేసుకోవాలా? సిద్ధం చేసుకోవాలా. నిన్ను నీవేం చేసుకోవాలా? సిద్ధం చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలా. హల్లెలూయా. తర్వాత ఏం చేయాలా? విత్తనము వేయాలి, సువార్త ప్రకటించాలి. దాన్ని సిద్ధం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి, ఆత్మదేవా నడిపించని, అలా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం చేయాలా? నీళ్ళు పోయాలా. నీళ్ళు ఎన్నిసార్లు పోస్తారు? నీళ్ళమ్మా ఒకసారి పోస్తారా? చెట్టు రోజు పోయాలా. నువ్వు చెప్పిన వాళ్ళకు, సువార్త చెప్పిన వాళ్ళకు మళ్ళీ చెప్తుండాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం చేయాలా అమ్మా? ఇంకేం చేయాలా? ఇతరులను శిష్యులుగా చేయాలా అంటే రిపెంటెన్స్, వాళ్ళు పశ్చాత్తాపం కలిగించాలా కదా. లేదు అప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలా. తర్వాత సంతోషిస్తావు. అప్పుడు తర్వాత ఇంకేం చేస్తావు? రీప్రొడ్యూస్. నీ విత్తనము నీ ఒక విత్తనం లాగుంటే అనేక విత్తనాలు నీలో నుంచి బయటికి రావాలి, నాలో నుంచి రావాలి, సంఘంలో ప్రతి ఒక్కరి నుంచి రావాలి. మీరు ఒక్కొక్కరు ఒక ఆత్మని తెచ్చినా కానీ మనము కొన్ని వేల మందిని తయారు చేస్తుంటాం, కొన్ని సంఘాలు కడుతుంటాం. మీరు ఒక్కొక్కరు ఒక ఆత్మని తీసుకొచ్చిన 22 ఏళ్ళలో 23 ఏళ్ళలో ఒక్కొక్కరు ఒక ఆత్మని తెచ్చిన కొన్ని వేల మంది తయారవుతుండ్రి, కొన్ని వందల సంఘాలు కడుతుంటాం మనం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది కదా? హల్లెలూయా. ట్రై చేయండి ఇప్పటి నుంచి ఒక్కొక్క ఆత్మని తేయడానికి. ప్రభుని అడగండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, చెప్పండి, తీసుకొని రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.